ఆదిత్యరామ్ గారు, మీరు పవన్ కళ్యాణ్కి పరమ వీర అభిమాని. అలాగే చక్కగా మీరు పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్లో, ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పాల్గొన్నారు, పాట పాడారు, రథాన్ని తీసుకెళ్లారు, వారాహి అమ్మవారి దీన్ని అంతటినీ కూడా. సో ఆ పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీరు పాడి వినిపించండి. రెండు సాంగ్స్ 2 లైన్లు పాడి వినిపిస్తాను. వారాహి పరిగెడుతుంది, ప్రజల గుండెల్లో వరాలే కురిపిస్తుంది, జయ హో వారాహి దూసుకుపోతుంది, శత్రు గుండెల్లో గుబులే పుడుతుంది, జయ హో వారాహి వారాహి జయ జయ హో. ఇదొక పాట అన్నమాట. నెక్స్ట్ జనం ప్రభంజనం పొంగి పొరలే భూమిరా, జగ్ 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 జంకడ గెలిపోతుందన్న జనసేన మనదిరా, జనం ప్రభంజనం పొంగి పొరలే భూమిరా, జై కొట్టండన్న జనసేన మనదిరా, పవన పుత్రకి జయ హో, పవన్ అన్నకి జయ హో, బోలో గబ్బర్ సింగ్ మహారాజ్ కి జయ హో. ఆ విధంగా చాలా బాగా రాశారు, చాలా బాగా పాడారు కూడా. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి సనాతన బాబు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి చేత కూడా పిలిపించుకుంటున్నారు. అందువలన ఈయన రాజకీయంగా పరంగా ఉన్నాయండి, కొంత హిందువు కాబట్టి లోన ప్రేమ ఉంటుంది సనాతన ధర్మం పట్ల. అలాగే మరి ఈ రాజకీయ స్ట్రాటజీ కూడా మళ్ళీ నేను రావాలి అని కోరుకుంటారు. అయితే మళ్ళీ ఈయన సీఎం అయ్యేటటువంటి అవకాశం ఉందా అని మనకి ఆశ ఆయనకే ఉంటుంది, దక్కించుకోవాలని, ఇవ్వకుండా దక్కించుకోవాలని చంద్రబాబు నాయుడుకి వాళ్ళకి ఉంటుంది, మనుషులు కాబట్టి. దీంట్లో ఏమీ రహస్యమేమి లేదు. అయితే ఎవరి ఎత్తులు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కలిసి ఇప్పుడు జగన్ని గద్దె దింపాలి కాబట్టి దింపారు. అయితే మరి ఇప్పుడు ఈ జగన్ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది. ఎవరు చెప్పింది వినలేదు, తన సొంత కవిత్వాలు చేసుకుని మినిస్టర్లకి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటారు. మరి దానివల్ల అతను దెబ్బతిన్నాడు. ఏదో పంచుడు కార్యక్రమాలు పెట్టాడు, ప్రజలను నమ్ముకున్నాను అంటారు, ప్రజలు హాయిగా తీసుకున్నారు, ఓట్లు వేయలేదు, ప్రజల ఇష్టం అనుకోండి. అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి మనకి ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో టఫ్ కాంపిటీషన్ అనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం హెల్త్ డౌన్ అవుద్ది, ఎందుకనంటే వయసు పెరిగే కొద్దీ కొంచెం. ఇప్పుడు లోకేష్కి ఇంకా అంత చరిష్మా రాదు. అలాగే ఇప్పుడు జగన్ గారికి ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు పద్ధతులు మార్చుకోవాలి, అయినా మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళడము రావడము ఇవన్నీ స్ట్రాటజీలు ఉంటాయి. కొంచెం వైఖరి మార్చుకోవాలి, ముందు మొండితనం అది మార్చుకోవాలి. వీళ్ళంతా ఏంటంటే మేము పదవిలోకి వచ్చాం కాబట్టి మేమే మేధావులం అనుకొని వచ్చేస్తుంది. ప్లస్ రెండవది ఏంటంటే తప్పదు, అలా ఒక పరిపాలన చేయాలి. ఎందుకంటే మనం చేయకపోతే ప్రజలు ఎవరికి వాళ్ళు కూడా ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎవడంతా అమాయకులు ఏం లేదు, ఎవడు చెప్పిన మాట వినరు, వీళ్ళు కూడా ప్రజలు కూడా చెప్పిన మాట వినరు. కాబట్టి మొత్తం టీం అన్నప్పుడు ఈ కష్టాలన్నీ తప్పదు. కాబట్టి జగన్ నుంచి కూడా మనకి అండర్ ఎస్టిమేట్ వేయకూడదు, అది దెబ్బతిన్న పులేది మొదటి నుంచి చెప్తున్నాం. అయితే ప్రజలు వాళ్ళు మేమే ఇవ్వండి, ఇంకెప్పుడే ఇవ్వండి అంటారు. మరి ముందు ఎందుకు వేసారు వీళ్ళంతా కూడా, అప్పటికప్పుడు మార్చేస్తారనమాట వీళ్ళంతా కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతోనూ ఆయన స్వభావం బట్టి లోకేష్తో ఏం గొడవలు పెట్టుకోడు, లేదా పాలిటిక్స్ ఏం చేయడు. వెళ్ళినంత వరకు నిజాయితీగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఆ థ్రెట్ ఏమి లేదు. కాకపోతే మనకి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం అవుతాడా, లోకేష్కి వ్యతిరేకం అవుతాడా, అలాంటివి ఏముండవు. అంత కలుపుకొని వెళ్ళకపోతే మొత్తం పవరే దొబ్బుద్ది. జనరల్గా ఏంటంటే ఇది ఆ పార్టీకి అంత చరిష్మా బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అయితే ఏంటంటే ఈసారి ఈయన ఏజ్లో వయసులో పెద్ద ఆయన కదా సార్. ఏంటంటే నాకు తెలిసినది ఏంటంటే 5 years డ్యూరేషన్లో పెద్ద ఆయన కూడా ఆయన చాలా రోజులు అయింది సీఎంగా చేసి గ్యాప్ వచ్చింది కదా. సో లెట్ హిమ్ ఇది ఆయన పాలించిన 2-3 years, లాస్ట్ ఇంకా 2 yearsలో ఈయన ఐ థింక్ హీ విల్ బి సీఎం అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు అన్నట్టుగా ఎవరి వ్యూహాలు వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. ఎవడెవడు చంద్రబాబు నాయుడు సంగతి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఆయన పొజిషన్లో మనం ఉన్నా కూడా ధర్మంగా చెప్పాలా, పదవి నేనే చేసేలా 5 years అని అనుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్లో దానికి తగ్గట్టుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అని ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో డిప్యూటీ సీఎంకి అంత సీన్ ఉండదు. ఎక్కడైనా సరే స్టేట్లో డిప్యూటీ సీఎం అంటే ఏదో మామూలు మినిస్టర్ లాంటిది అనమాట. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయబట్టి డిప్యూటీ సీఎం అని దానికి అస్తమానం ఆయన పిలవడం అందం తీసుకొచ్చాడు ఆ పదవికి. కాబట్టి
ఈ ట్రిప్కి మాత్రం ఆయన డిప్యూటీ సీఎంతో చాలా సరిపెట్టుకోవాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ కేటగిరీస్ కూడా ఇచ్చారండి అని, అంటే డిప్యూటీ సీఎం అవును, మిగతా పోర్ట్ఫోలియోస్ కూడా ఇచ్చారు, అది ఇవ్వాలి, లేకపోతే కుదరదు. సీఎం కూడా 4-5 పెట్టుకుంటారు ఎవరైనా సరే, అంతే. కాబట్టి అవి ఏం పెద్ద ఇది ఉండదు, కానీ బాగా సంపాదిస్తారు వీళ్ళు. సంపాదించి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో కాస్త వ్యతిరేకత కూడా వస్తుంది. ప్రజలు ఇప్పుడు పవర్లో లేనప్పుడు ఒకలాగా ఉంటారు, పవర్లో ఉన్నప్పుడు వ్యతిరేకత అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది. కొంత ఇంత చరిష్మా నెక్స్ట్ ఇయర్ రాదు, ఎందుకంటే జగన్కి ఇప్పుడు అన్ని 150 ఓట్లు అలాగ వచ్చినాయా మరి. అలాగే నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు సెకండ్ ఎలక్షన్లో ఫుల్ వచ్చిందా, రాలేదు కదా. అదేమో ప్రజలు మారుస్తూ ఉంటారు, వీళ్ళు స్ట్రాటజీ మార్చుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ ఎలక్షన్ టఫ్ అని చెప్పాలి. అయినా ఎవరి వ్యవహారాల ప్రకారం వాళ్ళు ఏదో ఒక రోజున అవుతాడులేండి, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు అవుతున్నారుగా సీఎంలో, అది పెద్ద విషయం కాదు.